అది 1999 అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ నుంచి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దగ్గరికి ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. లైన్ లోకి వచ్చిన క్లింటన్, మీరు వెంటనే పాకిస్తాన్ తో యుద్ధం ఆపాలి, లేదంటే పాకిస్తాన్ భారత్ పై అనుదాడి చేస్తుంది అని డైరెక్ట్ గా మన భారత్ ని బెదిరించాడు. అయితే అప్పుడు వాజ్పేయి గారు క్లింటన్ కి ఒక పవర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ భారత్ పై అనుదాడి చేస్తే మా దేశంలో మేము కొంత భూభాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ రేపటి సూర్యుని చూడడానికి పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. అసలు ఆ రోజు ఏం జరిగింది? పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధం ఎందుకు మొదలైంది? అమెరికాని సైతం ఎదిరించి భారత్ కి ఇజ్రాయెల్ చేసిన ఆ గొప్ప సాయం ఏంటి? ఆ రోజు మంచు కొండల్లో భారత్ ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ ని ఎలా తరిమి కొట్టింది? ఇవన్నీ డీటెయిల్ గా పిన్ టు పిన్ తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది మే 1999 ఫిబ్రవరి నెల. అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఢిల్లీ నుంచి లాహోర్ కి బస్సులో వెళ్లారు. మన పక్క దేశం పిఎం నవాజ్ షరీఫ్ తో పాకిస్తాన్ లో కూర్చొని ఒక డిక్లరేషన్ మీద సైన్ చేశారు. అదే లాహోర్ డిక్లరేషన్. దానివల్ల కాశ్మీర్ సమస్యలు చాలా వరకు శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు. అసలు ఆ డిక్లరేషన్ లో ఏముంది? 1998లో ఆపరేషన్ శక్తి పేరుతో పోఖ్రాన్ 2 పూర్తి స్థాయిలో న్యూక్లియర్ టెస్ట్ చేసింది మన భారత్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేసింది. వాళ్ళు సొంతగా చేసే సీన్ లేదు, అందుకే వాళ్ళకి చైనా సపోర్ట్ ఇచ్చింది. ఇటు భారత్ అటు పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ కలిగిన దేశాలు. ఫ్యూచర్ లో యుద్ధం వస్తే ఈ రెండు దేశాలు న్యూక్లియర్ వాడతాయని ప్రపంచమంతా అనుకుంది. అలా జరగకుండా ఉండడానికే భారత్ పాకిస్తాన్ ఒక డిక్లరేషన్ కి వచ్చాయి. అందులో ఏముందంటే, యుద్ధం అంటూ వస్తే అణ్వాయుధాలు వాడకూడదు, చర్చలతో యుద్ధాన్ని ముగించాలి, రెండు దేశాలు ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. ఇది ఎలానో పాకిస్తాన్ చెయ్యదు. చివరిగా కాశ్మీర్ ఇష్యూ. ఏదైనా సరే గొడవ లేకుండా చర్చించుకోవాలి. ఇదే ఆ లాహోర్ డిక్లరేషన్ లో ఉంది. ఈ ఒక్క సైన్ తో ఇక బార్డర్ లో ప్రశాంతత వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ మైండ్ లో వేరే ఆలోచన నడుస్తుంది. అదే ఆపరేషన్ బాదర్. వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ టార్గెట్ ఒక్కటే, అదే మన కార్గిల్. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఒక సిటీ. కార్గిల్ సెక్టార్ కింద నుంచే NH-1A శ్రీనగర్ నేషనల్ హైవే వెళ్తుంది. ఇక్కడి నుంచే సియాచిన్ గ్లేసియర్ లో డ్యూటీ చేస్తున్న మన ఇండియన్ ఆర్మీకి ఫుడ్ వెపన్స్ లాంటివి సప్లై చేయడానికి ఏకైక మార్గం ఇది. ఒకవేళ కార్గిల్లో ఉన్న ఎత్తైన మంచు కొండల్ని పాకిస్తాన్ ఆక్రమిస్తే ఈ శ్రీనగర్ లేహ్ నేషనల్ హైవేని బ్లాక్ చేయొచ్చు. ఆ తర్వాత సియాచిన్ ని కట్ ఆఫ్ చేయొచ్చు. పాకిస్తాన్ మన భారత్ ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. ఇది వాళ్ళు పన్నిన వ్యూహం. అయితే అప్పట్లో పాకిస్తాన్ కి భారత్ కి ఒక అగ్రిమెంట్ ఉండేది. చలికాలంలో మంచు కొండలపై పాకిస్తాన్ సైన్యం కానీ భారత్ సైన్యం కానీ బోర్డర్ సెక్యూరిటీ డ్యూటీ చెయ్యకూడదు. మళ్ళీ వేసవికాలం వచ్చిన తర్వాత అంతా సెట్ అయ్యాక మళ్ళీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవచ్చు. ఆ సంవత్సరం మన ఇండియన్ ఆర్మీ కొండ దిగి కిందకి వచ్చేసింది. ముజాహిద్దీన్ కి చెందిన ఉగ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ సైన్యం దొంగచాటుగా లైన్ ఆఫ్ కంట్రోల్ LOC క్రాస్ చేసింది. దాదాపు 130 నుంచి 200 చదరపు కిలోమీటర్లు మన భారత భూభాగంలోకి చొరబడ్డారు. మన కొండలపై ఉన్న బంకర్స్ ని ఆక్రమించారు. అయితే ఈ విషయం మన భారత్ కి తెలీదు. అది మే 1999. మంచు కురవడం ఆగిపోయింది. కొండపై ఉన్న మంచు కూడా కరుగుతుంది. అప్పుడే తాషీ నామ్గ్యాల్ అనే ఒక లోకల్ షెఫర్డ్ తన పెంపుడు జంతువును వెతుక్కుంటూ బెటాలిక్ సెక్టర్ లోని కొండపైకి వెళ్లాడు. అక్కడ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలు పట్టుకుని సీక్రెట్ గా బంకర్లు తవ్వుతున్నారు. వెంటనే ఆ వ్యక్తి పరిగెత్తుకెళ్లి ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మొదట్లో ఇదేదో చిన్న ఉగ్రవాదుల చొరబాటు అని మన ఇండియన్ ఆర్మీ అనుకుంది. వెంటనే ఇన్వెస్టిగేట్ చేయడానికి కెప్టెన్ సౌరభ్ కాలియా ఆధ్వర్యంలో 5 సైనికులు పెట్రోలింగ్ చేసి రమ్మని పంపించారు. కానీ దురదృష్టవశాత్తు దొంగచాటుగా పాకిస్తాన్ మూకలు మన టీం ని బంధించి అత్యంత కిరాతకంగా హింసించి చంపేశారు. అప్పుడే మన ఇంటెలిజెన్స్ కి ఆర్మీకి ఒక షాకింగ్ నిజం తెలిసిందే. ఆ కొండపైన ఉన్నది కేవలం మిలిటెంట్లు కాదు, వాళ్ళు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన నార్థన్ లైట్ ఇన్ఫెంట్రీ స్పెషల్ ఆఫీసర్స్ అని. అప్పుడే వాళ్ళు టైగర్ హిల్ టొలోలింగ్ లాంటి భారత్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన స్ట్రాటజిక్ లొకేషన్స్ లో పాతుకుపోయారని తెలిసిందే. అక్కడి నుంచి వాళ్ళు మన హైవే పైకి డైరెక్ట్ గా దాడి చేయగలరు.
అప్పుడు వాళ్ళని ఎదుర్కోవడం ఇండియన్ ఆర్మీకి చాలా కష్టమవుతుంది. అప్పుడు భారత్ కి అర్థమైంది, పాకిస్తాన్ చేసిన పనికి దెబ్బకి దెబ్బ తీయాలి. అందుకే మన ఆర్మీ ఆపరేషన్ విజయ్ ని లాంచ్ చేసింది. దాదాపు 2 లక్షల మంది సైనికుల్ని కార్గిల్ రీజియన్ లోకి పంపించింది. కానీ అక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. శత్రువులు 16,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో చాలా సురక్షితంగా బంకర్స్ లో తాక్కుని ఉన్నారు. మన సైన్యం వాళ్ళపై దాడి చెయ్యాలంటే 80 డిగ్రీలు నిటారుగా ఉన్న కొండను ఎముకలు కురికేసే చలిలో ఎక్కాలి. పైన ఉన్న శత్రువులు చిన్న రాయి విసిరినా అది బుల్లెట్ లా కిందకి వస్తుంది. అప్పుడే మన వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదే ఆపరేషన్ సఫేద్ సాగర్. నేరుగా మన ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దించారు. కానీ ఎనిమిస్ ని యాక్యురేట్ గా దెబ్బ కొట్టే టెక్నాలజీ అప్పుడు మన దగ్గర లేదు. అప్పుడే ఒక దేశం మనకి సాయం చేసింది, అదే ఇజ్రాయెల్. మన దేశానికి ఆపద వచ్చినప్పుడు, ప్రపంచ దేశాలన్నీ సైలెంట్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం మాత్రం నేనున్నాను అని సాయం చేస్తుంది. మనకి అండగా నిలబడుతుంది. 18,000 అడుగుల ఎత్తులో దాక్కున్న ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి ఇజ్రాయెల్ తన సొంత ఆర్మీ కోసం ఉంచుకున్న లేజర్ గైడెడ్ బాంబ్స్ ని, అలానే యుఏవి డ్రోన్స్ ని అమెరికా ఎంత ఒత్తిడి తెస్తున్నా సరే రాత్రికి రాత్రే ఇండియాకి సప్లై చేసింది ఇజ్రాయెల్. మనం ఆ డ్రోన్స్ ని, ఆ బాంబ్స్ ని వాడే పాకిస్తాన్ బంకర్స్ ఎక్కడున్నాయో కనుక్కొని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేశాం. నిజంగా ఆ రోజు మన ఎయిర్ ఫోర్స్ విజయానికి ఇజ్రాయెల్ ఎంతో హెల్ప్ చేసింది. కానీ యుద్ధం అంటే ఎంతో కొంత నష్టం ఉంటుంది. మనం కూడా ఎన్నో ఫైటర్ జెట్స్ ని, హెలికాప్టర్స్ ని, ఎంతో మంది సైనికుల్ని కోల్పోయాం. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి కెప్టెన్ విక్రమ్ బాత్రా గారు. 17,000 అడుగుల ఎత్తు ఉన్న 5140 అనే అతి కష్టమైన కొండను శత్రువుల నుంచి విడిపించుకుని లాక్కున్నారు. ఆ సంతోషంలో తన కమాండర్ కి రేడియోలో దిల్ మాంగే మోర్ అని సిగ్నల్ ఇచ్చారు. దీని అర్థం నేను ఇలాంటి విజయాలు ఇంకా కోరుకుంటున్నాను అని. కానీ దురదృష్టవశాత్తు 4875 అనే పర్వతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోబోతుండగా తన తోటి సైనికుడిని కాపాడబోయి శత్రువుల తూటాలకు ఎదురెళ్లి వీరమరణం పొందారు. ఆకాశంలో ప్రాణాలకు తెగించి పోరాడిన 5 ఎయిర్ ఫోర్స్ వీరులు అజయ్ ఆహుజా గారు, మోహిలాన్ గారు, రాజీవ్ పుండీర్ గారు, పివిఎన్ఆర్ ప్రసాద్ గారు, ఆర్కే సాహు గారు, అలాగే కింద నేల మీద విక్రమ్ భద్రా లాంటి ఎంతో మంది యోధులు చనిపోయారు. ఆ అమరవీరులు 527 మంది. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి కార్గిల్ కొండపై మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. వాళ్ళు తిరిగిరాని లోకాలకి వెళ్లిన వాళ్ళ త్యాగం మాత్రం మన దేశ చరిత్రలో బతికే ఉంది. అదే కార్గిల్ యుద్ధం. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తేజ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.